నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ప్రస్తుతం ఉమెన్ రిజర్వేషన్ కి 33% కేంద్రం నుంచి కేటాయించబడింది. కానీ కేవలం పేపర్ల వరకే, కేవలం బిల్లుల వరకు మాత్రమే ఉంటుంది. కానీ బయట నిజంగానే ఉమెన్ కి అంత రిజర్వేషన్ ఇస్తున్నారా అంటే దానికి కరెక్ట్ గా సమాధానం లేదు. సరే, అది పక్కన పెడితే ఏ పార్టీలో కూడా ఉమెన్ ముందుకొచ్చి దాంట్లోనూ యువత, ఇప్పుడున్నటువంటి యువత పాలిటిక్స్ లో దిగడం అనేది చాలా రేర్. కానీ ప్రస్తుతం ఒక యంగ్ జనరేషన్ నుంచి ఒక యువతి బీఆర్ఎస్ నుంచి తన గళాన్ని విప్పుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా తను ముందుంటూ ప్రతి అన్యాయాన్ని గట్టిగా అడగడానికి తన ప్రయత్నం అయితే తను చేస్తుంది. మరి తను చేసే ఈ పోరాటంలో నిజంగా ఎన్ని వాస్తవాలు ఉన్నాయి, ఎన్ని అవాస్తవాలు ఉన్నాయి, అసలు తను అడిగే ప్రశ్నలో ఖచ్చితంగా నిజం ఉందంటారా, కావాలనే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అలా మాట్లాడుతుందా అనేవన్నీ కూడా తన మాటలను అడిగి తెలుసుకుందాం. తనెవరో కాదు మహారెడ్డి శ్రేయారెడ్డి. సో శ్రేయారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహారెడ్డి భూపాల్ రెడ్డి వాళ్ళ డాటర్, ఎక్స్ ఎమ్మెల్యే. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. నారాయణఖేడ్కి సంబంధించి వాళ్ళ ఫాదర్ ఎంత సేవ చేశారో, వాళ్ళ యొక్క సమస్యలని ఇప్పటి వరకు పరిష్కరిస్తూనే ఉన్నారు ప్రభుత్వంలో లేకపోయినా కూడా. సో ఫాదర్ తర్వాత తను ఇప్పుడు ముందుకు రావడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి నారాయణఖేడ్ ప్రజల కోసం తన పోరాటం కొనసాగిస్తుంది. కేవలం నారాయణఖేడ్ ఒకటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తను ముందుకు వెళ్ళడానికి సిద్ధపడింది. మరి ఏ విధంగా వెళ్ళబోతుంది ఏంటని కూడా అడుగుదాం శ్రేయారెడ్డిని. నమస్తే అండి. నమస్కారం సహస్ర గారు, ఇంకా ప్లస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. చాలా మంచి ఇంట్రో ఇచ్చిండ్రు, చాలా విషయాలపై మాట్లాడిండ్రు. సో అంటే నేను ఇంటర్వ్యూ ఇవ్వాలంటే చాలా రోజుల నుంచి మీ గురించి రీసెర్చ్ చేస్తున్నాను. సో చాలా తక్కువ ఉన్నారు. అంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ లో ఫాదర్ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, వాళ్ళ డాటర్స్ కానీ సన్స్ కానీ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. ఫారిన్ కంట్రీస్ లో ఉండి ఎంజాయ్ చేస్తూ వేరే బిజినెస్ లో కానీ వేరే దాంట్లో ఉన్నారు. ఒక్కటో రెండో ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఈ ఎంత తొందర ఎర్లీ ఏజ్ లో పాలిటిక్స్ రావడం అనేది చాలా రేర్. దాంట్లో ఉమెన్ లో నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. కాంగ్రెస్ లో కొంతమంది ఉన్నారు, బట్ వాళ్ళ సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ వేరే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు, అధికారంలో కూడా లేరు, బట్ స్టిల్ ఒంటరిగా పోరాడుతున్నారు. ఒక ఉమెన్ గా మీరు ఇలా పోరాడడానికి ఎక్కడో మీరు చాలా స్ట్రగుల్ అయ్యారని నాకు అర్థమైంది. ఎంత స్ట్రగుల్ అవుతే గానీ ఆ పెయిన్ అనేది రాదని నాకు తెలుసు. సో ఫస్ట్ నారాయణఖేడ్ నుంచి మొదలు పెడదాం. అక్కడే మీరు పడ్డ ఆ ప్రాబ్లమ్స్, అంటే మీరు ఆల్రెడీ గతంలో మీ డాడీ అధికారంలో ఉన్నారు, మీ వరకు మీరు చాలా ప్రయత్నం చేసి నారాయణఖేడ్ ప్రజలందరికీ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీర్చడానికి చేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి కోల్పోయారు. కానీ మీకు ఆ ఛాన్స్ లేదు, బట్ స్టిల్ ఆ ఛాన్స్ కోసం పోరాడుతున్నారు. అసలు ఏం జరిగింది? ఎక్కడ మీరు ఎక్కువ బాధపడిన సంఘటనలు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు బాధలు అంటే మహిళగా అయితే మీకు తెలిసిందే, నాకు తెలిసిందే, చిన్నప్పటి నుంచి ఎంత ఎదుర్కొంటా వస్తామో. సో పర్సనల్ లైఫ్ వల్ల కూడా ఉండాలి, న్యాయం చేయాలి, ఈక్వాలిటీ అనేది చేయాలి, ప్రజలకి సర్వీస్ చేయాలనేది లోపల నుండి ఉంది. అది కాకుండా రాజకీయాల్లో దెబ్బలు తగలడం చాలా సహజమే కదా. వెన్నుపోటులు ఉంటారు, వదిలేసే వాళ్ళు ఉంటారు, మనం ఎంత చేసినా గుర్తించని వాళ్ళు ఉంటారు. సో ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ అప్పుడు మా నాన్నగారు ఓడిపోవడం అనేది చాలా పెద్ద తాకు మా కుటుంబానికి. ఎందుకంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత చిల్లి గవ్వంతా కూడా మేము ఎక్స్పెక్ట్ చేసింది లేదు. ఎంతలో ఓడిపోయారండి? 5,000 చిల్లర, చాలా తక్కువ మెజారిటీలో ఓడిపోయారు. రైట్. కానీ ఓడిపోకుండా ఉండాల్సింది ఆయన చేసిన సర్వీస్ కి అని నా అభిప్రాయం. కానీ అయితా ఉంటాయి, సహజమే. వెన్నుపోటు పొడిచింది మీ పార్టీ వాళ్ళేనా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ, ఇంకే మీ గ్రామస్తుల? అంటే మీరు ఎంతో సేవ చేస్తున్న మీ ప్రజలు వెన్నుపోటు పొడిచారని అంటే ఏం చెప్తారు? అంటే మోసపోయిన అనిపిస్తుంది. ప్రజలు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మోసపోయినరు అని చెప్పి అనిపిస్తుంది. ఇంకా ఇంకోటి, ప్రజలలో ఇట్లాంటిది అయిపోయిందంటే, పథకాలన్నీ వచ్చినాయి కదా, రైతు బంధు పడ్డది కదా, కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చింది కదా, మీకు పెన్షన్లు వస్తుంది కదా, అన్ని వస్తున్నాయి కదా, అంటే మీరు జేబులకి వెళ్ళమని ఇస్తుండ్రా అన్న ఒక వాదన అనేది వినిపిస్తుంది. అంటే ఇచ్చినా తప్పే, ఇయ్యకున్నా తప్పే అన్న
మైండ్ సెట్ కి వెళ్ళిపోయినరా జనాలు అని చెప్పి అది కూడా ఒక ఫీలింగ్, రైట్? ఇచ్చినప్పుడు ఇచ్చినామని చెప్పి గుర్తించాలి, ప్రభుత్వం సరిగ్గా ఇస్తుందని చెప్పి గుర్తించాలి. అట్లా ఆ దృష్టితో చూడనప్పుడు, ఆ కృతజ్ఞత భావం ఉండనప్పుడు ఇప్పుడు ఇట్లా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇస్తున్నా, కనీసం ఇస్తున్నా, పెన్షన్లు ఇస్తున్నా, పెన్షన్లు అందుతలేదు, ఏదైనా 3-4 నెలలకు ఒకసారి ఇస్తున్నా, రైతు భరోసా 17,000 రూపాయలు ఇయ్యలేదు. అంటే నేను ఇందాక ఒక మాట అన్నాను, ఎక్కడో ఒక చాలా స్ట్రగుల్ అవుతే తప్ప ఆ పెయిన్ రాదనేసి. సో మీ నాన్నగారు ఓడిపోయినందుకు మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారా, లేదంటే మీ నాన్నగారు తర్వాత మీరు ఆ ప్లేస్ ని చేజిక్కించుకోవడానికి ఇట్లా ప్లాన్ చేశారా? నాకు అన్ని ప్లాన్లు లేవు, కానీ అంటే ఎలక్షన్స్ కన్నా ముందు నుండే నేను ప్రజల తరపున మాట్లాడడం జరిగింది. ఎలక్షన్స్ లో నాన్న ఏం పనులు చేసిందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ దాని తర్వాత నాకు ఏమనిపించిందంటే, రావాలి, మహిళలు అనే వాళ్ళు రావాలి, ఎడ్యుకేటెడ్ పీపుల్ అనేది రావాలి. నాన్న ఓడిపోవడం నాకు ఒక ట్రిగరే రావడానికి. ఆయనతో ఉండాలి, ఆయనతో పాటు చేదోడు వాదోడుగా ముందుకెళ్ళాలని చెప్పి ఒక ఆలోచన. కానీ నేనేదో అంటే పదవి కోసం అని చెప్పి నా ఆలోచన లేదు, సర్వీస్ కోసం అని చెప్పి నా ఆలోచన. కానీ నేను ఉంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ చేయాలి, ఏదో మంచి అయితే చేసి చూపించాలి అన్న ఆలోచనతో వచ్చేసాను. ఓకే, మీరు వచ్చారు కేవలం టెంపరీగా రాజకీయాలనా, నిజంగానే ప్రజా సేవల కోసం ప్రజలకు ఏదైనా చేయాలని వచ్చారా? సో నాకు మొన్ననే ఒక రియలైజేషన్ వచ్చింది అనమాట. పాలిటిక్స్ అంటే ప్రజాస్వామ్యం అనేది టెస్ట్ మ్యాచ్ లాంటిది. 2020 కాదు, ఇట్లా బ్యాట్ కొట్టి వదిలేస్తే మనం ఏం చెయ్యలేము. సస్టైన్డ్ గా మెల్లిమెల్లిగా ఆడుతా, బంతి మీద బంతి ఆడుతా ఉంటేనే మనం చివరికి ఏమైనా చేయగలుగుతాం. సో షార్ట్ టైం కాదు, లాంగ్ టైం ఉండి నాకు సిస్టమ్ చేంజెస్ అనేవి చేయాలని ఉంది. లాంగ్ టర్మ్ సిస్టమ్ చేంజెస్. ఇప్పుడే మీకు బిఆర్ఎస్ ఎలాగో ఓడిపోయింది, నెక్స్ట్ 5 years లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. మీకు ఒక మంచి పదవి ఇస్తారు బిఆర్ఎస్ నుంచి. సో గెలిచిన తర్వాత ఉంటారా, లాంగ్ లైఫ్ ఉండాలనుకుంటున్నారు బిఆర్ఎస్ లో? యా, అంటే ప్రజల తరపున నాకు లాంగ్ లైఫ్ ఉండాలని చెప్పి ఉంది, ప్రజల కోసం అని చెప్పి పనిచేయాలని ఉంది. నాకు గట్టి నమ్మకం బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ వైపు, అభివృద్ధి వైపు అడుగుజాడల్లో నడుస్తుందని చెప్పి నా ఒక నమ్మకం. కాబట్టి ఐ సీ అ లాంగ్ ఫ్యూచర్ పాలిటిక్స్ లో. అండ్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా నాకు ఐ వాంట్ ఇట్ టు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి. అండ్ నాకు తెలిసినంత వరకు ఎప్పుడైతే ఒక ఉద్యమకారులు కానీ ఒక ఫైటర్ కానీ వస్తున్నారు అని అంటే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర చాలా స్ట్రగుల్ అవుతూనే వస్తారు. బట్ యాజ్ ఏ యువర్ సిల్వర్ స్పూన్, మీ నాన్నగారు ఎమ్మెల్యే, మీకు అంతా కూడా రాజయోగం, లేదంటే చిన్నప్పటి నుంచి కూడా అన్ని సదుపాయాలు సౌకర్యాలు ఉంటాయి. ఈవెన్ మీరు ఫారెన్ లో చదువుకొని వచ్చిన వాళ్ళు, సో మీకు పెద్దగా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి తెలియదు. సో ఆ పెయిన్ తెలియనప్పుడు మీరు ఎందుకు ఫైట్ చేయాలని అనుకుంటున్నారు? అసలు మీకెందుకు అసలు ప్రజల కోసమే చేయాలనిపిస్తుంది? అంటే నాకేం పెరిగేటప్పుడు రాజభోగాలతోటి పెద్ద పెద్ద ఏం పెంచలేదు. మీలాగానే బస్సులో వెళ్ళేదాన్ని స్కూల్కి, ఆటో ఎక్కేదాన్ని, అవన్నీ అనుభవించిన దాన్ని. నేను నా మాస్టర్స్ కూడా నా పైసలతోటి నేను లోన్ తీసుకొని నేను కట్టుకొని వెళ్ళొచ్చినాను. అక్కడ కూడా పని చేసినాను, ఇక్కడ కూడా పని చేస్తున్నాను. ఎప్పుడైనా హంబుల్ గానే ఉండమని చెప్పి నేర్పించిండ్రు. స్కూటీలో ఇప్పటికీ తిరుగుతాను, అప్పుడు తిరిగినాను, కార్లో తిరుగుతాను, అన్ని అంటే అన్ని చూడాలి. నేను ఊరికి వెళ్ళి ఉంటాను ఇప్పటికీ. నో, ఐఎమ్ నాట్ సిల్వర్ స్పూన్, బట్ డెఫినెట్లీ నేను రాజకీయ కుటుంబం నుండే వచ్చినప్పటికీ మా నాన్నగారు నాకు మంచి వాల్యూస్ అనేది సమకూర్చిండ్రు. చిన్న ఉన్నప్పటి నుంచి టైంకి ఇవ్వాలి, హెల్త్ చూసుకోవాలి, డబ్బుల మీద అంత పెద్ద ఇట్లా ఆశ డబ్బులతోనే ఉంటది, లేకపోతే మనుషులని చిన్నగా చూపు చూడడం అట్లాంటివి ఎప్పుడు నేర్పలేరు. మర్యాదగా మాట్లాడాలి, అందరికీ గౌరవం ఇవ్వాలి, నీ గోల్ ఏదో నీకు అంటూ ఉండాలి, నీకు లైఫ్ లో ఒక లక్ష్యం ఉండాలి, దాని వైపు అడుగులేయాలి. ఇట్లాంటివన్నీ పొలాల్లో తిరుగుతాం ఇప్పటికీ. నేను పొద్దున్న లేసి పొలాల్లో వెళ్ళి తిరిగేసి వస్తాము. జస్ట్ అందరిలాగానే బతుకుతున్నాం మేము, ఏదో అంత డిఫరెంట్ గా బతుకుతుందేం లేదు. సో
మీరే చేసినో నేను అన్ని అవే చేసుకుంటూ వచ్చినాను లైఫ్ లో, కాబట్టి నాకు ప్రతి ఒక్కరి పెయిన్ అనేది అర్థమవుతుంది. అసలు ఎందుకు వచ్చారు అసలు యూఎస్ నుంచి? మంచి లైఫ్, అక్కడ కంఫర్టబుల్ జోన్ ఉంటుంది, ఒక జాబ్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ వస్తుంది. అది వదిలేసి ఈ కుళ్ళు రాజకీయాలు అని అనకూడదు నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గా, బట్ ఇలాంటి రాజకీయాలకి వీళ్ళు కుతంత్రాలు రాజకీయాలు అని అంటారు. మరి ఇలాంటి దాంట్లో అడుగు పెట్టాలంటే చాలా జాగ్రత్తగా అడుగు పెట్టాలి. అంత కంఫర్ట్ జోన్ నుంచి ఇందులోకి ఎందుకు అడుగు పెట్టారు? సత్తా ఉంది కాబట్టి అడుగు పెట్టినాను. మార్చగలను మీరు అనుకుంటున్నారా? డెఫినెట్లీ. ఎట్లా మారుస్తారు? ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఫ్యూచర్ లో చాలా మంది వస్తే సిస్టమ్ మారదా? మారుతుంది కదా. ఇప్పుడు అందరు అట్లానే ఉన్నారు కాబట్టి అంతా అట్లానే అవుతుంది. బట్ యంగ్ మైండ్స్, ఎడ్యుకేటెడ్ మైండ్స్, బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్ మైండ్స్ ఎక్కువ మంది వస్తే థాట్స్ అన్ని కూడా చేంజ్ అవుతాయి కదా. అట్లానే ఉండదు కదా. ఇప్పుడు ఫ్రీడమ్ కాలం లాంటిది, మన స్వతంత్ర కాలం నాటి ఆలోచన ఇప్పుడు లేదు. ఇప్పుడున్న ఆలోచన ఇంకో 20 ఏళ్లలో ఉండదు. సో కాలం అనేది అన్ని మారుస్తూ ఉంటది. మనం ఆ మార్పు మంచి వైపు అడుగులు వేయడానికి ప్రయత్నిస్తే, మనం అట్లా తీర్చిదిద్దుతే వచ్చే వాళ్ళని, ఎందుకు కాదు, ఖచ్చితంగా అవుతుంది. నాకైతే నమ్మకం ఉంది. నమ్మినా నమ్మకున్నా నేనైతే నమ్ముతాను మంచి మార్పు అనేది వస్తుంది. మంచి వైపు అడుగులు వేస్తాం మనం. ఇంకెంతో ఎదిగేది ఉంది. నాకు ఇండియా, భారతదేశం మీద కూడా ఎంతో ఇట్లా హోప్స్ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ జనరేషన్ ఎట్లా వస్తుంది, ఇంకేం చేయగలుగుతాం, ఏఐ వస్తుంది, ఎన్ని ఇంటిగ్రేట్ చేయగలుగుతాము, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ చేయాలి. నాకంతా లైక్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ భారతదేశం ఫ్యూచర్ కోసం అని చెప్పి. అన్నీ వస్తున్నాయి కానీ ఉమెన్ కా ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకు ఇంటర్వ్యూలో చెప్పాను 33% రిజర్వేషన్ వస్తుంది. సో ఉమెన్ అందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నారు, మనకు కూడా అవకాశం వస్తే చేయొచ్చు కదా అని. కానీ అవకాశం వచ్చినా కానీ ఆ సత్తా ప్రస్తుతం ఉన్నటువంటి ఉమెన్ కి, యంగ్ జనరేషన్ కి ఉందని మీకు అనిపిస్తుందా? సో ఖచ్చితంగా మన దేశంలో చాలా మంది తెలివైన మహిళలు ఉన్నారు. చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ కుటుంబ వ్యవస్థలో మనము వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయాలి. అక్కడ నుండి ఒక మార్పు అనేది రావాలి. మీరు చెప్పినట్ల రాజకీయాల గుళ్ళు కుతంత్రాలు ఎక్కడ చూసినా మగవాళ్ళతో ఇంకెవరు కనిపించారు, రైట్? సో అదొక్కటి అనిపిస్తుంది. కుటుంబంలో ఉన్నప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది కదా, ఏంది ఎప్పుడు వీళ్ళ చుట్టే. కానీ మనం ఒక అడుగు ముందుకు వేస్తేనే ఇంకెక్కువ మంది వేస్తారు. అయ్యో ఇంతమంది ఉన్నారు అని చెప్పి మనం లైక్ యూనో అబ్బాయిలు ఉన్నారని చెప్పి మనకు అవసరమా అని అనుకుంటే అట్లనే మిగిలిపోతాం. అంతే కదా. ఇప్పుడు ఒకప్పుడు మనకు మహిళలకు చదువైనా నేర్పించే కదా, ఆడపిల్లలకి ఒక్కరితోటే మొదలైంది కదా ఆ మార్పు. ఒక్కరితోటి మొదలైంది, దాని తర్వాత ఎక్కువ మంది వచ్చింది. సో ఆ అడుగు అనేది ఒక్కటి ముందుకేసే ధైర్యం ఉండాలి. ముందుకేసిన తర్వాత నార్మలైజ్ అవుతుంది. ఇంకా ఏంటంటే ఈ స్కిల్స్ అన్ని మహిళలకు అంతా నేర్పియలేదు కదా. మనం చిన్నప్పటి నుండి అట్లా పెళ్లి చేసుకోవాలి అదొక్కటే నేర్పిస్తాం కాబట్టి అదంతా కామన్ కాకపోయినప్పటికీ మనం మంచి ట్రైనింగ్ ఇస్తే, మహిళలకు మంచి ట్రైనింగ్ ఇచ్చి, మాట్లాడే ట్రైనింగ్, ఈ పాలసీ మేకింగ్ మీద ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండాలి లోపల నుండి. కానీ ఇంట్రెస్ట్ తో ఉన్నప్పుడు నేర్పిస్తే, వాళ్ళకి మంచి నాలెడ్జ్ అనేది ఇస్తే ఎందుకు చేయలేరు, తోపుగా వేసి చూపిస్తారు. మహిళలకేం తక్కువ. అంతెందుకు, రీసెర్చ్ స్టడీ ఉంది దట్ ఉమెన్ మేక్ ఫర్ బెటర్ వరల్డ్ లీడర్స్ ఆర్ బెటర్ కంపెనీ లీడర్స్ అని చెప్పి, కంపేర్డ్ టు మెన్. యాక్చువల్లీ అ స్టడీ కి ఐటీ కంపెనీస్ లో ఉంటారు కదా, ఉమెన్ సిఇఓస్ ఉన్నప్పుడు దే పర్ఫార్మ్ బెటర్, ద కంపెనీ పర్ఫార్మ్స్ బెటర్. ఈవెన్ దో వరల్డ్ వైడ్ ఉమెన్ సిఇఓస్ తక్కువ ఉన్నప్పటికీ ఉన్న వాళ్ళు యాక్చువల్లీ అవుట్ పర్ఫార్మ్. అంటే వీళ్ళకి అవకాశాలు రాక అక్కడ వరకు రీచ్ అవ్వలేదు, కానీ ఒకవేళ రీచ్ అయితే విల్ బి బెటర్ దెన్ మెన్ అంటారు. బెటర్ వర్స్ కాదు కానీ లైక్ స్టడీ అట్లా ఉంది, కానీ కాంపిటీషన్ అని కాదు నేను అంటుంది. అందరం కలిసి మింగిల్ అయ్యి ముందుకు వెళ్ళాలి అంటున్నా. ఈ బ్రెయిన్ కావాలి, ఆ బ్రెయిన్ కావాలి. అయినా అంతెందుకు, ఇప్పుడు స్కూల్లో 100 members లో ఐ థింక్ 70% ఉమెన్ ఆర్ దే ఆర్ ఎడ్యుకేషన్ లో ముందుంటారు. ఓన్లీ 30% ఉంటారు, కానీ మాక్సిమం ఉమెన్ అందరు గర్ల్సే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు. మనం చూస్తున్నాను. సో చిన్నప్పటి నుంచి గర్ల్స్ కి ఎడ్యుకేషన్ మీద కానీ, చదవడం కానీ అన్నింటిలో ముందుండడం వల్ల అలవాటు అయితే ఉంది. సో ఇన్ కేస్ వీళ్ళు ఇట్లా ఉమెన్ ఎడ్యుకేషన్ లోనే కాకుండా రాజకీయాల్లో కనుక ఒకవేళ వాళ్ళకి ఛాన్సెస్ వస్తే ఏమైనా మార్పులు వస్తాయంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మహిళల సమస్యలు మహిళలకే అర్థమవుతుంది.
మనం ఎక్స్పీరియన్స్ చేసేది మగవాళ్ళకి అంతా అర్థం కాకపోవచ్చు, రైట్? ఇప్పుడు పీరియడ్ పెయిన్ అయినా వాళ్ళు చెప్పగలుగుతారు కానీ వాళ్ళు అనుభవించగలుగుతారా? లేకపోతే మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఆ భయం, ఎవరు వస్తారు, ఎవరేమంటారు, లేకపోతే ఆ చూపు, మనల్ని ఎవరైనా తేడాగా చూసిన ఆ చూపు, అది వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారా? ఉట్టి మహిళలకే ఆ పెయిన్ తెలుస్తుంది ఏందో అని చెప్పి. సో ఆ ఎంపతి అంటే ఆ భావన అనేది మనలో ఉండాలి. అర్థం చేసుకునే ఒక భావన ఉన్నప్పుడు మహిళల ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి కాబట్టి అట్లాంటి వేలో ఎన్నో చేంజెస్ తీసుకురావచ్చు, ఇంకేం డిఫరెంట్ చేయొచ్చు అని చెప్పి తీసుకురావచ్చు. సో డెఫినెట్లీ చాలా చేంజెస్ వస్తాయి, చాలా రంగాల్లో చేంజెస్ వస్తాయి. ఐఎమ్ వెరీ షూర్. కానీ కరెక్ట్ గుడ్ లీడర్స్ రావాలి. ఏదో నామకే వాస్తే అట్లా వచ్చి మగవాడు ఇట్లా తైతక్కలాడుతా యూనో లైక్ యువర్ పార్ట్నర్ ఇస్ టేకింగ్ కేర్ అన్నట్లు ఉండదు. ఒకరి షాడోలో ఉండదు. విజన్ ఉండాలి, ధైర్యం ఉండాలి, ముందుకు ఆ విజన్ వైపు అడుగులు వేసే ఆ తత్వం ఉండాలి. అది మనం అందరు నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అది పాసిబుల్ అవుతుంది మంచి ట్రైనింగ్ ఇచ్చి మంచి వాళ్ళని తీసుకొస్తే. ఓకే, సో ఇప్పుడు మీ గురించి పక్కన పెడితే ప్రస్తుతం ఉన్నటువంటి పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. సో ఎక్కడ చూసినా కూడా మీరు చాలా ట్రెండ్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ట్రెండ్ అవుతున్నారో ఆయనని కామెంట్ చేస్తూ మీరు కూడా ఆ విధంగా ట్రెండ్ అవుతున్నారు. సో మళ్ళీ అదే ప్రశ్న, ఎందుకు ఊరికి ఆయన తిడుతుంటారు? ఎందుకు తిట్టొద్దో చెప్పండి, ఒక కారణం చెప్పండి ఎందుకు తిట్టొద్దు. ఆ మనిషి నాకు మొన్ననే చూస్తున్నా అనమాట తెచ్చిన. సో 3 ఇన్సిడెంట్స్ అయినాయి బ్యాక్ టు బ్యాక్. మొన్న డావోస్కి వెళ్ళి ఐటీ ఎంప్లాయీస్ ని వర్కర్స్ మైండ్ సెట్ అని చెప్పి ఒక చిన్న చూపు చూసిండు. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఒక ఐటీ ఎంప్లాయీ మొత్తం వరల్డ్ పాలిటిక్స్ ని ఆడిస్తున్నాడు. మన సత్యనాడెలా ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ఐటీ ఎంప్లాయీ ఉండడం మన ఆషామాషా మనిషి థింగా? లేకపోతే ఆలోచించాలి, ఆల్గోరిథం రాయాలి, అది ఎట్లా స్ట్రాటజీ ఉండాలి, ఒక విజన్ ఉండాలి. ఇప్పుడు మనకు యూపీఐ ఉంది. యూపీఐని కూడా ఎవరు తెచ్చిండ్రు ఇన్ ప్రాక్టీస్? ఐటీ ఎంప్లాయీసే కదా. వాళ్ళు లేకుండా కుదురుతుందా? సో అట్లా ఆయన తప్పితే ఇంకెవ్వరు ఈ లోకంలో తోపుగా ఆయన ఒక్కడే అని చెప్పి అట్లా ఉంటాడు. అదొక బాధ. దావోస్ మీద ఆయన మాట్లాడింది చూస్తున్నారు కానీ దావోస్ నుంచి దాదాపుగా 300 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినామని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. రీసెంట్ గా మరోసారి దావోస్కి వెళ్ళి 1,70,000 కోట్లు కూడా తీసుకొచ్చామని వాళ్ళంతా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఆయన అంటే మీరు అన్నట్టు ఆయనకి ఏం చేత కాకపోతే అన్ని డబ్బులు ఎలా తీసుకురాగలుగుతాడు? మీరు చెప్పిన మాటనే పోయిన సంవత్సరం 40,000 కోట్లు అని చెప్పిండు. ఒక్కటైనా ఏడైనా ఉందా? ఏడైనా ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ వచ్చిందా? ఏమైనా భవనం అయిందా? ఎక్కడ పోయినా? అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఏడవైంది చూపించగలుగుతారా వాళ్ళు? చూపించలేరు. ఆ 1,70,000 అన్నారు. అన్ని బోగస్ కంపెనీసే ఉన్నాయి. ఆయన చెప్పడంలోనే బోగస్ అని తెలుస్తుంది కదా చెప్పే దాంట్లోనే. సో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆయన ఏమంటున్నాడు? అమెజాన్ వెబ్ సిరీస్ అంటున్నాడు. ఒక ఇన్వెస్ట్మెంట్ తప్పితే మిగతావన్నీ బోగస్ ఇన్వెస్ట్మెంట్సే ఉన్నాయి. ఎటు కాకుంటుంది. ఆయన చూసుకుంటే చదువుకుంటే అట్లా అంటున్నాడు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ దాన్ని అమెజాన్ వెబ్ సిరీస్ అనేది అది ట్రోల్ అవుతుంది, మనం కూడా చూస్తున్నాం. కానీ ఆ చిన్న మిస్టేక్ ని పట్టుకొని ఆయనకి ఐటీ గురించి తెలియదు, ఆయన పెట్టుబడులు తేలేదు, ఆయనకు చేత కాదు అని మీరు ఎలా అనగలుగుతారు? మరి చదవడం కూడా కనీసం రాని అయినా ఒక్కటా రెండా? ఎన్ని ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ అని చెప్పి అన్నాడు, అది తప్పు పలికిండు. ఐటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ అని చెప్పి అన్నాడు. అది అక్కడ అబ్రివేషన్ రాంగ్. దాని తర్వాత ఇంకోటి కూడా అన్నాడు కదా, అడవుల్లో వెళ్తే వికారాబాద్ అడవుల్లో వెళ్తే లెప్రసీ తగ్గిపోతుంది అన్నాడు. లెప్రసీకి ట్యూబర్క్యులోసిస్ కి కూడా ఆయనకు తేడా తెలియదు. అంటే నాకు బేసిక్ అవగాహన ఇది ఏ విషయంలో ఎక్కడ చూసినా నాకు ఏం లేదు. ఉంటే ఇట్లా మాట్లాడతాడా మనుషులు ఎవరైనా? ఆ స్థాయిలో కూర్చొని సీఎం కుర్చీలో కూర్చొని చదివితే ఎవరైనా అంత మిస్టేక్స్ చేస్తారా? మరి అట్లా అంటే కనీసం చదువు కూడా రాని ఆయనకి సీఎం కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు మరి ఆయన మీద నవ్వాలా ఏడవాలా? మరి ఎడ్యుకేషన్ ఇస్తారు ఆయన ఒకటి,
అవ్వ. ఇప్పుడు ఆయనకు చేత కాకపోతేనే 6 మినిస్టర్లు ఆయన దగ్గర పెట్టుకుంటాడా అండి? హోమ్ మినిస్టర్ ఆయన, ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్ని హ్యాండిల్ చేయగలుగుతున్నాడు కదా. భయం కదా, గజ్జమని అనుకుంటున్నాడు కదా, ఎవరికి ఇస్తే నాకు సీట్కి ఏం ఎసరు పెడతారో అని చెప్పి అన్ని ఇట్లా దాచుకొని పెట్టుకున్నాడు. అయినా సరే ఉట్టి మినిస్ట్రీ పొజిషన్స్ పెట్టుకుంటే సరిపోతుందా? దాని ఎట్లయితుంది, ఏమైతుంది? ఇప్పుడు విద్యార్థి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ నా దగ్గర ఉంది. ఈ రోజే 3 చోట్ల గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఎల్లారెడ్డిలా, నారాయణపేటలా, సూర్యాపేటలా. మనం వింటాం ఎక్కడైనా ఆఫ్రికన్ నేషన్స్లా భోజనం దొరకక చనిపోతున్నారు పిల్లలు అని చెప్పి వింటాం. ఇదేంది భోజనం దొరికి చచ్చిపోవడం ఏంది? మన వాళ్ళు భోజనం దొరికి చంపేస్తున్నారు పిల్లల్ని భోజనం పెట్టి. ఇదేమన్నా చిన్న విషయమా? ఎన్ని ఇన్సిడెంట్స్ అట్లయినా ఇప్పటి వరకు. మరి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే, నా దగ్గర ఇన్ని మినిస్ట్రీస్ ఉన్నాయని చెప్పి అంటున్నాడు కదా, కూర్చొని ఏమైనా చేయాలి కదా దీన్ని మార్చడానికి. ఏం చేసిండు? మహా అంటే ఢిల్లీకి వెళ్తాడు, అహా అంటే మహారాష్ట్రకి వెళ్తాడు, లేకపోతే గోవాకి వెళ్తాడు. అటు ఇటు తిరగడం తప్ప ఏం చేస్తుండే? ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి చెప్తుండగా నేను గెలిపిస్తా, నేను అన్నీ చేసిన తెలంగాణలని. ఇంత మనం అనుకున్నాం ఎందుకు పెట్టిండ్రో ఆయనని. ఏం చేస్తాం? ఇప్పుడు మీరు అన్నారు గురుకులాల వల్ల కొంతమంది చచ్చిపోయారని. అసలు గురుకులాలు స్టార్ట్ చేసిందే మీ బీఆర్ఎస్ వాళ్ళు. మీకు ఆ విషయం తెలుసా? ఆర్ఎస్ ప్రవీణ్ గవర్నమెంట్ అదే మీ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ ఉన్న హయాంలో గవర్నమెంట్ స్టార్ట్ చేసిన గురుకులాలు ఆర్ఎస్ ప్రవీణ్ గారు వచ్చిన తర్వాత దాన్ని ఒక రేంజ్ కి తీసుకొచ్చారు. ఇప్పుడు మీ హ్యాండిల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు అపాయింట్ చేసిన అధికారుల వల్లనే వాళ్ళు చనిపోతున్నారు అని అధికార పార్టీ వాళ్ళంతా కూడా చెప్తున్నారు. మరి దీనికి మీ సమాధానం? చాతగా నమ్మకే చేష్టలు ఎక్కువ, చెల్లని రూపాయికే గీతలు ఎక్కువ అన్నట్టుంది వాళ్ళ వ్యవహారం. అంటే వాళ్ళకి పని చేయడం చేత కాదు. అప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు వీళ్ళు అని చెప్పి చూపిస్తున్నారు. ఇట్లానే మా నారాయణఖేడ్లో కూడా 3 చనిపోయినారు, 150 మంది హాస్పిటల్ పాలైనరు. దీనికి నీళ్లు కాలుష్యమై. వెళ్ళి ఎమ్మెల్యేకి అడిగితే ఈ ఆఫీసర్స్ వల్లనే అవుతుంది, వీళ్ళ వల్లనే అవుతుంది. చేతి చూపించడం. ఇప్పుడు మిషన్ భగీరథ అందుతలేదు, వాళ్ళకి వీళ్ళకి చేతి చూపించడం. అంటే 10 సంవత్సరాలు నడిచినవి సడన్ గా ఎందుకు నడవడం రాదు? మీకు మేనేజ్మెంట్ తెలియకనే కదా, ఒప్పుకోవాలి కదా, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి కదా. వాళ్ళ వీళ్ళ మీద చూపించడం ఏంది? కరెక్ట్ కాదు, ఈ పాలన కరెక్ట్ కాదు, ఇట్లా కాదు, ఇట్లా ఉండొద్దు. ఇప్పుడు మీకు ఇంకొక చేతికి ఒక అస్త్రం దొరికినట్టుంది. ఎవరి పాలన బాగుంది అని నిన్న వేసినప్పుడు ప్రజాపాలన బాగుందా, ఫామ్ హౌస్ పాలన బాగుందా అంటే ఎక్కువ శాతం 75% ఫామ్ హౌస్ పాలన బాగుంది అన్నట్టు కూడా వచ్చింది. సో అది కూడా ఎక్కడి నుంచి? తెలంగాణ కాంగ్రెస్ ఒఫిషియల్ హ్యాండిల్ నుంచి పోల్ పెడితే 14,000 మంది ఓట్లు వేసిండ్రు బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 ఉద్యోగాలు ఇచ్చామని వాళ్ళంతా ధీమాగా ఉన్నారు. సో మీరేమో పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు, స్టూడెంట్స్ కి ఎటువంటి హెల్ప్ లేదు, అవన్నీ చెప్తున్నారు. మరి 50,000 ఉద్యోగాలు ఆయన నుంచి తీసుకొచ్చారంటారు. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు మీకు రివర్స్ లో. నోటిఫికేషన్స్ వాళ్ళు ఇచ్చారు కదండి. ఎప్పుడు? ఎన్ని ఉద్యోగాలకు ఇచ్చిండ్రు? ఐ థింక్ 72,000 అనుకుంటా. 50,000కి వాళ్ళు ఇవ్వలేదు. ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసిన దానికి రిజల్ట్స్ ఒక్కటి అనౌన్స్ చేసి మేము ఇచ్చినామని చెప్పి చెప్తుంది. అంటే గత ప్రభుత్వం పరీక్ష పెడితే దానికి రిజల్ట్స్ ఇచ్చి మేము ఇచ్చినాం ఉద్యోగం అని చెప్పి చెప్తున్నాం. అది వాళ్ళు ఇచ్చినట్లు అవ్వదు. వాళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి అప్పుడు వాళ్ళు మళ్ళీ భర్తీ చేస్తే వాళ్ళు ఇచ్చినట్లు అవుతుంది, అప్పుడు ఒప్పుకుంటారు. అదే కాకుండా మన ఐటీ ఇండస్ట్రీ పడిపోతుంది. ఆఫీస్ ఆక్యుపెన్సీ అనేది మనకు మొత్తం తగ్గిపోతే ఇప్పుడు గచ్చిబౌలి ఆ ఏరియాలో ఆఫీస్ స్పేసెస్ ఏవైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో దాన్ని అపార్ట్మెంట్ కాంప్లెక్స్ గా మారుస్తున్నారు. ఇప్పుడు ఎందుకు? కంపెనీస్ వస్తలేవు, తీసుకుంటలేరు అని చెప్పి మారుస్తున్నారు. సో అది పడిపోయింది. మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఎంత ఈజీగా మన తెలంగాణలో బిజినెస్ సెటప్ చేయొచ్చు అన్నదానికి కూడా పడిపోయింది మన ర్యాంకింగ్.
అంతెందుకు మొన్న క్యాబ్ డ్రైవర్ తో మాట్లాడుతుంటే క్యాబ్ డ్రైవరే అంటున్నాడు మా గిరాకీ అంతా తగ్గిపోయింది, ఇప్పుడు ఎక్కువ పోతలేదు, కాంగ్రెస్ వల్ల మాకు ఎంతో ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి క్యాబ్ డ్రైవర్ నాకు చెప్పుకుంటున్నాడు ఐటీ ఏరియాలో. సో అంటే ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కూడా తగ్గిపోయారేనా? అంటే ప్రపంచవ్యాప్తంగా ఐటీకి డౌన్ ఉందని అందరికీ తెలిసిందే కదా, కాంగ్రెస్ వచ్చినందుకు డౌన్ ఉందని ఎట్లా అంటారు? మరి 2023లో అంటే కోవిడ్ నుంచి డౌన్ అయింది. కోవిడ్ లో ఒక పీక్ స్టేజ్ కి వెళ్ళి ఒకటేసారి ఫేక్ ప్రొఫైల్స్ ఎక్కువేసరి పడిపోయింది. రైట్ రైట్. మరి అప్పుడు పడిపోవడం 2021 అనుకుందాం, నేను యుఎస్ లో ఉన్నప్పుడే కదా, 2023 2022 ఓకే 22 నుంచి 23. కానీ అప్పుడు బాగానే ఉంది కదా, మన దాంట్లో ఫాక్స్కాన్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చింది మనమేగా, ఆ గొరిల్లా కంపెనీ దానికి కూడా తెచ్చింది బిఆర్ఎస్ గవర్నమెంటే కదా. అప్పుడు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నంబర్ 1 ఉంది కదా, ఆఫీస్ ఆక్యుపెన్సీ రేట్ అప్పుడు కూడా వన్ ఆఫ్ ది హైయెస్టే ఉండే కదా. మరి ఎట్లుంది? మిస్మేనేజ్మెంట్ అంటున్నా, మిస్మేనేజ్మెంట్ ఆఫ్ పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయిండ్రు. అంతా ఏదో ఒకళ్ళు కుర్సీని కాపాడుకోవడానికి ఒక్కటే ఉంది, లేకపోతే ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద పడి ఏడుస్తున్నారు అంతే. సరే మీరు చూసిన దాంట్లో ఒక్కసారైనా రేవంత్ రెడ్డి అయినా లేకపోతే వీళ్ళు ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడుతుంది ఎక్కడైనా ఉందా న్యూస్లో? బీఆర్ఎస్ అది చేసింది, బీఆర్ఎస్ ఇది చేసింది, డైవర్షన్ పాలిటిక్స్, లేకపోతే సినిమా రంగం పడతారు, లేకపోతే ఉన్న ఇల్లులను కూల్వడం, ఏదో ఇట్లా టైం పాస్ ఆటలాడుకుంటూ ఉండడమే తప్పితే నిజంగా ప్రజల కోసం అని చెప్పి మాట్లాడి ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి ఎక్కువ మాట్లాడేది ఉందా? మాట్లాడితే ఉత్త మాటలు జస్ట్ ఇట్లా చేయడం, ప్రాజెక్ట్ స్టార్ట్ కావడం కూడా, అనౌన్స్మెంట్ వస్తుంది, పిఆర్ చదువుతా అనమాట, ఓ టీకే వచ్చిందేమో మంచి చేస్తున్నామో అని చెప్పి న్యూస్ చదువుతా, చూసాడు అథపాతా ఉండదు, ఎస్ఐ ఉన్నది ఉన్నట్లనే. మన నారాయణఖేడ్లో కూడా ఇంటిగ్రేటెడ్ కాలేజ్ అన్నారు, అదన్నారు ఇదన్నారు, ఏం నడుస్తలేదు, ఉన్న పనులను కూడా క్యాన్సిల్ చేసేసి ఏమీ లేదు, ఒక్క పని కూడా కాలేదు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి 14 months ఒక్కటి కాలేదు. ఉన్న నీళ్ళే మా వాళ్ళు గ్రామ సభలో మొత్తుకుంటున్నారు, మాకు నీళ్ళే బంగారం, మాకు నీళ్ళే నీయండి అని చెప్పి. గ్రామ సభలో వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తపరిచారు, దాన్ని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా లేదు, కాంగ్రెస్ మీద దాడి చేస్తున్నారు అన్నట్టుగా మీరు ప్రచారం చేస్తున్నారు, అవునా కదా? నిజంగానే గ్రామ సభల్లో వాళ్ళంతా కూడా ప్రభుత్వం మీద అంత నెగిటివ్ గా ఉన్నారు అనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా ఉన్నారు కదా, మరి ఏం చేయకపోతే ఉండరా నెగిటివ్? వాళ్ళ అభిప్రాయం చెప్పారు, ఇలా కావాలి అలా కావాలన్నారు అంతే. అభిప్రాయం అంటే నీళ్లు కూడా మాకు దొరకలేదు, నీళ్ళే మాకు బంగారం, మాకు నీళ్ళై నీయండి అంటే అది వ్యతిరేకం చూపించినట్లు కాదా? అదే కదా. సరే మాకు బస్సులు ఒకప్పుడు ఉంటుండే, మాకు బస్సు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేయండి ఏమైతుందని చెప్పి మొత్తుకున్నారు. ఇచ్చారు కదండి ఉచితంగా మహిళలకి బస్ ఫ్రీ ఇచ్చారు కదా. మహిళలకు ఇచ్చిండ్రు, కానీ బస్సు ఫ్రీక్వెన్సీ ఎంత తగ్గించిండ్రు. ఇప్పుడు ఎంత స్పెషల్ ఫేర్స్ అని చెప్పి పండగల పూట అబ్బాయిలకి ఎంత ఇబ్బంది కలిగేలాగా చేస్తున్నారు, వాళ్ళకి ఎంత ఇట్లా అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒక వార్ఫేర్ లాగా అయిపోయింది, సైకలాజికల్ వార్ఫేర్ లాగా అయిపోయింది. అబ్బాయిలు ఎట్లా అంటున్నారు, వాళ్ళకేందిలే వస్తున్నారు కూర్చుంటున్నారు, ఉట్టినే వస్తున్నారు ఉట్టినే కూర్చుంటున్నారు, ఒక ద్వేషం ఒక కోపం లాంటిది ఏర్పడింది మహిళలంటే. మహిళలకేంది మేము కడతాము ఇదేంది, మాకు కనీసం ఫ్రీక్వెంట్ గా బస్సులైనా కావాలి, ఎందుకు ఇట్లా స్లో అవుతుంది అన్నది ఉంది కదా. సరే ఇప్పుడు కర్ణాటకలో అదే బస్సు స్కీమ్ ఉంది, అక్కడ 40% 40% పెంచిండ్రు ఇప్పుడు బస్ ఫీజు. ఎవరు కడుతున్నారు? సరే ఇంకోటి ఏం విషయం అంటే ఫ్రీ బస్సులు ఇస్తున్నారు, ఆ ఫ్రీ బస్సులకి ఎక్కడికి వెళ్ళి పైసలు వస్తున్నాయి? ప్రజలదే కదా, అంటే మీరు నేను అందరం కలిసి కట్టిన ట్యాక్స్లే కదా, ఎగ్జాక్ట్లీ అక్కడికెళ్ళే కదా వస్తుంది. మరి హామీలన్నీ కూడా 6 గ్యారంటీ హామీల విషయంలో కూడా మీరు చాలా నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నిన్న గాంధీ వర్ధంతి సందర్భంగా 420 హామీలు అన్నట్టుగా మీరు బుక్స్ ఇవ్వడం అవన్నీ చేస్తా ఉంటే దాన్ని ఎట్లా చూడాలి? 420 హామీ అంటే వాళ్ళని కావాలని వ్యంగపరుస్తున్నట్టే కదా. మళ్ళీ ఇచ్చింది వాళ్ళైతే మేమెందుకు వెంకబడిచినట్లు ఉంటది. 420 హామీలు ఇచ్చింది వాళ్ళు, 6 గ్యారంటీలు 100 రోజుల్లో వేస్తామని చెప్పింది వాళ్ళు, 6 గ్యారంటీలు అని చెప్పి అర గ్యారంటీ అమలు చేసింది వాళ్ళు. మరి మేమెందుకు అంత
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరపున పోట్లాడాల్సిన బాధ్యత మాది, ప్రజలకు గుర్తు చేయాల్సిన బాధ్యత మాది, అధికారులకు గుర్తు చేయాల్సిన బాధ్యత మాది. ఆ బాధ్యతని మేము నిర్వహిస్తున్నాం అంతే. చేసిన దాంట్లో తప్పేముంది? మహిళలకు స్కూటీ అన్నారు, ఎక్కడైనా ఇచ్చిండ్రా? విద్యార్థులకు విద్యా భరోసా అన్నారు, ఎక్కడైనా ఇచ్చిండ్రా? నిరుద్యోగ భరోసా అని చెప్పి, నిరుద్యోగ వృత్తి అని చెప్పి అది ఇచ్చిండ్రా? సో కాలేజ్లో రీఎంబర్స్మెంట్ ఉంటుంది, కట్టని వాళ్ళకి ఫీజు మళ్ళీ రీఎంబర్స్మెంట్ ఉంటుంది. కనీసం అది కూడా కట్టకపోతే ఇప్పుడు చాలా మంది కాలేజ్ కూడా వెళ్తలేరు. నాకు చెప్తున్నారు ఊరికి వెళ్ళినప్పుడు, ఇది అవుతుంది ప్రభుత్వం కడతలేదని. చివరికి ఆ పరిస్థితికి తెచ్చుకున్నామా మనం? పిల్లల్ని కూడా చదవడానికి పంపించకుండా దేని మీద పడ్డాడు? హైడ్రా అంట. 2,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టిన వాళ్ళు? టిఎస్ టు టీజీ, తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చడానికి. దీనికి ఆ ఖర్చులు అవసరమా? ఇది కాంగ్రెస్ తల్లిని మీరే కావాలని ప్రచారం చేస్తున్నారు, వాళ్ళేమో తెలంగాణ తల్లి అంటున్నారు. ఒక తెలంగాణ బిడ్డ, తెలంగాణ ఉమెన్ అనేటవ చాలా న్యాచురల్ గా ఉంటది. బంగారాలు, ఏమంటారు, వడ్డానాలు, కిరీటాలు పెట్టుకొని ఉండదు కదా ఉమెన్. చాలా రైతు కుటుంబం నుంచి వచ్చినాక నార్మల్ గా ఉండే మహిళ కాబట్టి దాన్ని సింబాలికల్ గా మేము పెట్టామని చెప్తున్నారు. మీరు మాత్రం దాన్ని కాంగ్రెస్ తల్లి అని అంటున్నారు. ఇప్పుడు భారత తల్లి కూడా తీసేద్దామా విగ్రహం అన్ని? భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా అంతే కదా. అది ఏం ఊరికమ్మాయి అంటే ఆలోచన ఎందుకు అట్లున్నాను? మనం ఎట్లా ఊహించుకుంటాం? మన తల్లిని ఎట్లా చూడాలనుకుంటాం? మీరైనా నేనైనా అనుకోమా తల్లిని ఇట్లా మంచి నిగ్గనిగలా మీకే ఉండదా మంచిగా నేను మంచి పెట్టుకుని? ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నాం మనం? కమ్మలు ఎందుకు పెట్టుకున్నాం? చైన్ ఎందుకు వేసుకున్నాం? మంచిగా ఇట్లా నిగనిగలాడుతూ ఉండాలని చెప్పి ఎవరికైనా ఉంటది కదా. మరి మనమే అట్లున్నప్పుడు మన తల్లిని ఇంకెంత పెద్దగా చూసుకోవాలనుకుంటాం మనము? అనుకోమా? సరే, తెలంగాణ అస్తిత్వం మన బతుకమ్మ. ఎంత గర్వంగా మనం చేసుకుంటుండే. మనం ప్రపంచవ్యాప్తంగానే ఇంత ఆరం చేసుకోవడం జరిగింది. ఎవరు వచ్చిన తర్వాత? మన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత యుఎస్ లో కూడా పెద్ద పెద్ద చేసుకునే వాళ్ళం. అట్లాంటి బతుకమ్మ చేస్తున్నారు కదా. కానీ మన విగ్రహంలో, మన తల్లి విగ్రహంలో ఎందుకు తీస్తున్నాము అంటున్న అవసరమే ఉంది. ఇది చూపిస్తారా? ఏం అవసరం? లైక్ వాట్ ఈస్ ద పర్పస్? బతుకమ్మ కదా ఫస్ట్ మనకి ఇంపార్టెంట్. అది కదా మన బతుకమ్మ పేరు చెప్పి లక్షల కోట్లు మొత్తం కూడా మీరు ఊరికి అనవసరంగా వేశారు. బతుకమ్మ చీరలు ఇచ్చాడు, ఎవరికి యూజ్? దాదాపు 2,000 కోట్ల స్కామ్ జరిగింది అన్నారు. ఆ బతుకమ్మ చీరలు ఆ టైంలో ప్రజలలో ఎంత వ్యతిరేకత వచ్చింది మీకు తెలిసిందా? నువ్వు కట్టుకుంటావా? నీ బిడ్డ కట్టుకుంటారా? కేసీఆర్, కేటీఆర్ నీ పిల్లం కట్టుకుంటారా ఈ బతుకమ్మ చీరలని? ఎంతమంది ఉమెన్స్ రోడ్డు మీదకి వచ్చే చీరలన్నీ కూడా తగలబట్టిన రోజులు ఉన్నాయి. అందు గురించి తీసేయడం జరిగింది. సో ఫస్ట్ పాయింట్, స్కామ్లు గీములు అని చెప్పి ఇన్ని అంటుండ్రు, కానీ వచ్చినప్పటి నుంచి ఏదో ఒక స్కామ్ అని చెప్పి అంటుండ్రు కదా. మరి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నిరూపించండి. ఉట్టి మాటలు చెప్పడం కాదు, అవి ఉంటే నిరూపించండి. మీ చేతిలో అధికారం ఉంది, కేసేయండి, ఏదో కట్టమని. కానీ నామకే వాస్తే చెప్పింది మనం ఎవరం నమ్మొద్దు, ఎవరైనా. రైట్? సో ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మా ఊరికి తీసుకెళ్లేది ఉండే నేను మిమ్మల్ని బతుకమ్మ అప్పుడు. తిట్టుకుంటున్నారు, పొట్టు తిడుతున్నారు. ఇదేం చేసిండ్రు బతుకమ్మ, ఏమన్నా ఫెసిలిటీస్ కూడా అంత సరిగ్గా ఇవ్వలేరు బతుకమ్మ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే, ఇదేంది కనీసం చీర కూడా ఇస్తలేడు, ఒకప్పుడు చీర అయినా వచ్చేది అని చెప్పి. నేను అదే అంటున్నాను కదా, ఉన్నదాని విలువ మనకు తెలియనప్పుడు ఉన్నది కూడా పోతుంది మనకు, ఎవరికైనా. సో అంబేద్కర్ గురించి కూడా మీరు ఇందాక ఒక మాట అన్నారు. అంటే అంబేద్కర్ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకి సంబంధించి కూడా ఏబిసిడి వర్గీకరణ కోసం రేవంత్ రెడ్డి ముఖ్యంగా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ వాదాన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. కానీ మీరు కావాలన్నా అంబేద్కర్ ని పెద్దగా పట్టించుకోవట్లేదు, ఆయనని కించపరుస్తున్నారు, ఆయనకి పెద్దగా వాల్యూ ఇవ్వట్లేదని మీ పార్టీ నుంచి వాళ్ళ చాలా మంది అంటున్నారు. అవునా కాదా? ఖచ్చితంగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ కుర్చీలో కూర్చుండంటే, సీఎం పదవిలో కుర్చీలో కూర్చుండంటే, అది మన భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి వల్లనే. లేకపోతే ఉండేది కాదు, ఆయన కూర్చునేవాడు కాదు. మరి అట్లాంటి గొప్ప మనిషికి
అంత గొప్ప ఆలోచనతోటి కేసీఆర్ గారు 125 అడుగుల విగ్రహం కట్టిస్తే మొత్తం భారతదేశం నుంచే యువకులకు ఇట్లా స్ఫూర్తిగా ఉండాలని చెప్పి అందరూ ఇట్లా చూడడానికి వస్తారు. దాన్ని మస్తు మంది వచ్చిండ్రు, కర్ణాటకకి వెళ్ళి, మహారాష్ట్రకి వెళ్ళి, అటుకడికి వెళ్ళి, ఇక్కడ. మరి అట్లాంటి మన పెద్ద విగ్రహానికి ఏమైనా ఖైదీలాగా బంధించినట్ల తాళాలు వేస్తే ఆడ మొత్తం వెళ్తే ఇట్లా పెరిగిపోతుంది, అన్ని పెరిగిపోతున్నాయి ఎక్కడ చూస్తే గడ్డి. మరి ఏమని అర్థం? మంచి ఇట్లా సత్కరిస్తే అది వేరు, సత్కరించకుండా అంబేద్కర్ జయంతి రోజు కూడా ఏం చేయలేదు. ఆ రోజైనా పూలదండైనా వేసిండ్రా? తాళమేయడమేంది? ప్రజలు ఏం చేసిండ్రు? ప్రజలకు ఎందుకు వెళ్ళనిస్తలేరు? మరి అవమానపరిచినట్లు కాదా? సరే, ఎస్టీ స్కీమ్స్ కూడా రైతు బంధు, దళిత బంధు లాగానే ఇంకోటి పెట్టిండ్రు, నాకు గుర్తొస్తలేదు. కౌలు రైతులకి 15,000 ఇస్తామని చెప్పిర్రు. అది ఎట్లా దళిత బంధు మీ వాళ్ళు ఇచ్చారు. కానీ దళిత బంధు లాగానే ఇంకో స్కీమ్ పెట్టిండు నేను. ఎవరు? రేవంత్ రెడ్డి. నాకు గుర్తొస్తలేదు దాని పేరు ఎగ్జాక్ట్లీ. ఒకటి రైతు బంధు, ఒకటి రైతు భరోసా, ఒకటి కౌలు రైతుకి. అంటే మీ హయాంలో ఉన్నప్పుడు వద్దనకుండా గుట్టలకి, ఉట్టి పొలాలకి, లక్షాధికారులకి, వీళ్ళందరికీ కూడా చాలా డబ్బు రైతుకు సంబంధించిన అంతా కూడా ఊరికే లక్షలు పోగొట్టడం జరిగింది. ఈసారి అట్లాంటి డబ్బు అంతా కూడా వేస్ట్ కాకుండా, అనవసరంగా వృధా కాకుండా, కావాల్సిన వాళ్ళకి అచ్చమైన రైతులకు వెళ్ళాలని కౌలు రైతులకు, రైతు కూలీలకి 12,000 నుంచి 15,000 ఇస్తామని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అందులో తప్పేముంది? మొదట ఇప్పటి వరకు కౌలు రైతులకు ఇచ్చింది లేదు, ఉన్న భూమి ఉన్న రైతులకే ఇప్పటి వరకు ఇచ్చింది లేదు. చెప్తున్నాడు తప్పితే 3 పంటలు ఎగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ. ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం ఒకటి ఆలోచించాలి. మనం ఓకే, మీరు అంటున్నారు ఎన్ని ఎకరాలు ఉన్నా ఇస్తున్నా అని చెప్పి అనుకుంటున్నాం. మనం ఏం ఆలోచించాలంటే భారతదేశంలో 85% కంటే ఎక్కువ భూములు స్మాల్ హోల్డింగ్స్, అంటే ఎకరం 2 ఎకరాల కంటే చిన్నగానే ఉంటాయి. అట్లానే మన తెలంగాణలో కూడా 85 to 90% భూములు చిన్నగానే ఉన్నప్పుడు, అంటే పెద్దగా కూడా ఉన్న వాళ్ళు రైతులు, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉండొచ్చు కదా. పెద్ద రైతులు కాదు కదా వాళ్ళంతా కూడా జమీందారులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ డాడీనే, మీ డాడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు ఎన్ని 10 ఎకరాలు ఉంటుంది, 20 ఎకరాలు ఉంటుంది, ఆ దాని డబ్బులు కూడా మీకు రావడం జరుగుతుంది. మీకు అవసరం లేదు కదా, నేను అలా చెప్తున్నా. ఓకే, నేను చెప్తాను, మీరు చెప్పిన దానికి నేను చెప్తాను. నాకు తెలిసిన ఆయననే ఒక ఆయన 60 ఎకరాల పంట పొలం వేసిండు, కోట్లలో పెట్టి పెట్టుబడి పెట్టి వేసిండు. వస్తుంది అనుకున్నాడు రిటర్న్, 2 కోట్లు పెడితే ఇంకో 2 కోట్లు వస్తుంది అని చెప్పుకొని వేసిండు, మస్తు తీసుకొని వేసిండు. ఆయనకి లాస్ 3 కోట్లు పొలంలో వేసిన. శ్రీరెడ్డి గారు ముఖ్యంగా మీ బీఆర్ఎస్ లో కేటీఆర్ గారు ఈ ఫామ్ల కేసు విషయంలో ఆయన చేసింది అక్రమం, అవినీతి కాదంటారా? దాదాపుగా 50,000 కోట్ల డబ్బులు, 55 కోట్లు, మీరు అన్నట్టు 55 కోట్లు అక్రమంగా RBI రూల్స్ ని ఉల్లంఘించి ఫారిన్ కంట్రీస్ కి పంపించారు. సో ఇందులో స్కామ్ ఈయన చేయడం వల్ల ఆయనను అరెస్ట్ అని అంటున్నారు. మరి ఈయన చేసింది నిజంగానే అన్యాయమా? కేటీఆర్ గారు నా దృష్టిలో కొన్ని ప్రొసీజర్స్ ఫాలో కాకుండా ఆయన ఎందుకు ఆ స్టెప్ తీసుకున్నారు అన్నది నాకు అర్థమైంది. ఎందుకంటారు? మన హైదరాబాద్, మన తెలంగాణ పరువు పోవద్దు, మనం మళ్ళీ ఇంకెక్కువ ఫైన్ కట్టొద్దు, దానికి మించి 55 కోట్ల మించి మనం కట్టొద్దు. ఎందుకంటే కొరియాలో ఇట్లనే క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళు ఒక 1 ఇన్వెస్ట్మెంట్ 2 ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళకి అవమానం పోయేలాగా కేసు వేసింది కంపెనీ ఫార్ములా. దాని తర్వాత వాళ్ళు ఇంకా దానికంటే ఎక్కువ జరిమానం కట్టాల్సి వచ్చింది. అట్లానే మన తెలంగాణకు కూడా అవ్వద్దు. చాలా మంచి ఛాన్స్ ఫార్ములా. అసలు ఇట్లా సర్ప్రైజ్ అయినాను, ఫార్ములా మన నెక్లెస్ రోడ్ లో రావడం ఏంది, ఇట్స్ సచ్ అ బిగ్ థింగ్. దాని తర్వాత ఏమైనా వచ్చాయా నిజంగా ప్లస్ పాయింట్స్ అయినాయా హైదరాబాద్? ఏమొచ్చింది దాని? గ్లోబల్ స్కేల్ లో వచ్చింది, అండ్ మనకు ఇన్వెస్ట్మెంట్స్ కూడా దాని వల్ల వచ్చింది. ఏది వచ్చింది చెప్పండి. ఐ డోంట్ రిమెంబర్ ఇట్ అట్ ద టాప్ ఆఫ్ మై హెడ్. నేను ఐ నీడ్ టు రీడ్ అ లిటిల్ మోర్. నేను చెప్పే కన్నా ముందు
తప్పుడు ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వాలని లేదు. బట్ వచ్చిందని మీరు కానీ గట్టిగా వచ్చిందని నమ్ముతున్నారు. కానీ అది నమ్మడం కాదు, వచ్చింది అని ఆధారాలు ఉన్నాయి. ఉమ్. నమ్మకం వేరు, ఆధారాలతోటి మాట్లాడడం వేరు. ఉమ్. కానీ నాకు నేమ్ గుర్తు లేదు అని చెప్పి చెప్తున్నాను, కానీ వచ్చిందైతే ఉంది. ఉమ్. చదివినాను కానీ ఓకే గాట్ ఇట్. ఓకే గుర్తులేదు. సరే, మీ వాళ్ళైతే వచ్చిందని చెప్తున్నారు. కానీ ఏది చేసినా కూడా ఆర్బీఐకి ఉల్లంఘించి చేయడం అనేది తప్పే కదా. ఆ మూమెంట్ లో, కానీ దట్ ఈస్ నాట్ కరప్షన్. కరప్షన్ అంటే ఆయన తినడం కాదు. ఆయన జేబులో వేసుకోవడం కరప్షన్ అంటారు. ఉమ్. ఆయన ఆయన ఎక్కడా ఒక్క రూపాయి ఒక్క పైసా ఆయన కోసం అని చెప్పి తీసుకుంది లేదు, వేసుకుంది లేదు. కేటీఆర్ గారు హైదరాబాద్ ని దృష్టించుకొని ఫ్యూచర్ గురించి ఆలోచించి ఆ ఎలక్షన్ కోడ్ టైంలో తొందరపడి నిర్ణయం అనేది ఒకటి తీసుకున్నారు. అది మన తెలంగాణ బాగు కోసమే తీసుకున్న నిర్ణయం. మళ్ళీ అధికారంలో వచ్చినప్పుడు చెల్లిస్తాము అన్న దాంతో తీసుకున్నది అయింది. సో దాన్ని కరప్షన్ అని ఎందుకు అంటున్నారు, దాన్ని ఎందుకు అంతానం చేస్తున్నారో నాకు తెలియదు. సరే, 3rd ఇన్స్టాల్మెంట్ కి అని చెప్పి ఫార్ములా వాళ్ళు మెసేజ్ పంపించారు, ఈమెయిల్ పంపించారు. ఎవరికి? మన కాంగ్రెస్ కి. అయిపోతుంది. మరి ఎందుకు వాళ్ళు కట్టలేదు? 3rd ఇన్స్టాల్మెంట్ ఎందుకు కట్టలేదు? కట్టాలి కదా, వచ్చేటట్లా చేయాలి కదా. క్యాన్సిల్ ఎందుకు చేయించిండ్రు? అది అయ్యి ఉంటే బయటకు వచ్చేదా? వాళ్ళకి ఏంటంటే ఇరికియాలి ఆయనని. కేటీఆర్ గారికి ఏ రకంగా అయినా ఇరికియాలి అన్న. రేప్ పార్టీది కూడా తెలిసిందేగా. ఇంట్లో ఏమన్నా అంటే రేప్ పార్టీ అని చెప్పమంటారు. ఏందది? మందు తాగడం ఇంట్లో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మందు తాగడం ఏమన్నా తప్ప? ఒక బార్ ఉండడం తప్ప ఇంట్లో? దాంట్లో పెద్ద పెద్ద ముసలి వాళ్ళు ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, అందరు కలిసి మంచి కుటుంబం పార్టీ చేసుకుంటుంటే వెళ్ళి దాడి చేసి డ్రగ్ టెస్టులు తీపిచ్చి ఏందది? ఇప్పుడు మనకు లేవా క్లబ్స్, లేవా పబ్స్, లేవా? అన్ని రేప్ పార్టీస్. కక్షపూరితమైనటువంటి చర్య నేను చెప్పొచ్చా? డౌటా? ఆపుతున్నారు కదా కేటీఆర్ గారు, పట్టుకొని ఆపుతున్నారు. అరే నా తెలంగాణ సొమ్మును ఎందుకు కాజేస్తున్నావు అయ్యా అని చెప్పి గట్టి పట్టుకొని అడుగుతున్నారు. అడిగితే వాళ్ళకి మంటగా ఉంది, డబ్బులు తిననిస్తలేరు మమ్మల్ని అని చెప్పి ఆయన ఎట్లయినా చేసి ఇరికియాలి, ఆపాలి అని చెప్పి చేస్తున్న కార్యచర్యలు ఇవన్నీ. రైట్ అండి. సో మొత్తానికి ఓవరాల్ గా అయితే మీరు ఒక కంక్లూజన్కి వచ్చారు. ఏది చేసినా కానీ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నది ప్రాసెస్ గా చేశారు. గత ప్రభుత్వంలో హ్యాపీగా ఉన్నారు ప్రజలు. బట్ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏవి చేసినా కూడా తప్పుడు నిర్ణయాలు ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. నేను అంటలేను, ప్రజలే అంటున్నారు. మన కాంగ్రెస్ హ్యాండిల్ లోనే రిజల్ట్స్ వచ్చినాయి. ఓకే సరే, మీరు ఇప్పుడు చెప్పండి, ఇన్ కేస్ మీకు ఫర్దర్ గా ఛాన్సెస్ వస్తాయి. సో వాట్స్ యువర్ ప్లాన్స్? మీ ఫ్యూచర్ పొలిటికల్ గా ఎలా ఉండబోతుంది ఏంటి కంక్లూజన్ చేసి, సో మీ ఫ్యూచర్ థాట్స్ కూడా తెలుసుకోవాలి కదా. డెఫినెట్లీ. సో మీరు అంటే నాకేం అవ్వాలని ఉంది, నాకేం చేయాలని ఉంది అని చెప్పి అడుగుతున్నారా? అంతే. సో మీరు పొలిటికల్ గా రావడానికి సో యూఆర్ ఎక్స్పెక్టింగ్ పదవినా, ప్రజల కోసం సేవ చేస్తున్నారా? ఒకవేళ వస్తే ఏ విధంగా సేవ చేస్తారు? మధ్యలో కొన్ని రోజులు వస్తారు, అంత హడావిడి చేస్తారు, మళ్ళీ యాజ్ యూజువల్ వెళ్ళిపోతారు. సో అలానేనా మీరు? ఒకవేళ వచ్చిన తర్వాత నిలబడతారా లాస్ట్ వరకు? అవి తెలియాలి కదా. ప్రజలు మిమ్మల్ని చూసి ఎందుకు ఇన్స్పైర్ అవ్వాలి, ప్రజలు మిమ్మల్ని నెక్స్ట్ ఎందుకు ఓట్ వేయాలి? గుడ్ క్వశ్చన్. సో నాకు ప్రజాస్వామ్యంలో ఉండాలని ఉంది, నాకు కంటెస్ట్ చేయాలని ఉంది. కంటెస్ట్ చేస్తే ఇంకెక్కువ సర్వీస్ చేయొచ్చు, ఇంకెక్కువ పాలసీ మేకింగ్ అనేది చేయొచ్చు అన్న నమ్మకం. అండ్ నేను దాని కోసం అని చెప్పి చదివి నాలెడ్జ్ పెంచుకొని కరెక్ట్ వేలో ముందుకు వెళ్తానని చెప్పి నా మీద నాకు నమ్మకం. నాకు చాలా విషయాల్లో మార్పు అనేది తేయాలని ఉంది. ఓకే, మెనీ థింగ్స్. ట్రాఫిక్ సిస్టమ్, ఎట్లా వెళ్తున్నాం, రోడ్స్, మెట్రో వస్తుందిగా. మెట్రో వస్తే పెడల్ వాకింగ్ అనేది మనం ఇంప్రూవ్ చేయాలి దిగిన తర్వాత. సో ఫారెన్ లో వచ్చారు కాబట్టి ఆ సిస్టమ్స్ అన్ని ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేస్తారా? ప్రతి ఒక్క ఫారెన్ సిస్టమ్ ఇండియాలో వర్క్ అవుతుందని లేదు, కానీ లేన్ డిసిప్లిన్ కరెక్ట్. మన లేన్ లైన్ మనం వెళ్తామా? మొన్న నేను వెళ్తుంటే రాంగ్ రూట్ నుంచి వచ్చి గుద్దిన వాళ్ళు ఉన్నారు. నా కార్కి ఆటో గుద్దుకుంటా మిర్రర్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా ఘోరంగా నడుపుతున్నారని నా అభిప్రాయం. అది అంటే మీరు అన్నట్టు అక్కడ చూసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. డిఫరెంట్ గా చేయాలి, సొల్యూషన్స్ ఉంటాయి. దిల్ డెఫినెట్లీ బి సొల్యూషన్స్.
అండ్ ఏఐ అనేది ఇప్పుడు మనకు వచ్చిన తర్వాత మనం ఇంకెన్నో డిఫరెంట్గా మనం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు జుడిషియల్ సిస్టమ్ ఎట్లా కేసెస్ తీసుకున్న తర్వాత ఎంత మెల్లిగా అవన్నీ నాకు ఇమ్మీడియట్ యాక్షన్ కావాలి మీకు. నాట్ ప్రతిసారి ఇమీడియట్ యాక్షన్ కరెక్ట్ యాక్షన్ కాదు. ఈ సినిమాలో ఉంటది కదా, జస్టిస్ హరీడ్ ఇస్ జస్టిస్ బరీడ్, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. కానీ సిస్టమ్ అనేది సెట్ చేయాలి, కొంచెం మూవ్ ఫాస్ట్గా అయ్యేటట్లా చేయాలి. అండ్ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేటట్లా చేయాలి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఇట్లా కేసులన్నీ ఫైట్ చేయగలుగుతారా? అది చేయలేము. మహిళలపై దాడులు, మహిళలపై అసభ్యకరమైన మాటలు, సైబర్ బుల్లింగ్, ఇవన్నీ స్కామ్స్ విషయంలో మన ఇండియాలో నంబర్ 1 స్కామ్ అవుతుంది. ఆ విషయంలో చేయాలి. చాలా తలుచుకుంటే చాలా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి మనకు, యూనో ధ్యాస పెట్టి చేంజ్ చేయడానికి. ఐ వాంట్ టు వర్క్ ఆన్ మెనీ థింగ్స్. సో అవకాశం వస్తే ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు. యా, రైట్. సో శ్రేయా రెడ్డి గారు చెప్పింది విన్నారు కదండి. యాజ్ ఎ యంగ్ జనరేషన్ నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్కి తను ఆల్రెడీ ఫారెన్లో చదువుకొచ్చారు కాబట్టి తనకు ఒక నాలెడ్జ్ ఉంది. షీఈ్ అన్ ఎడ్యుకేటెడ్ అండ్ షీఈ్ రైట్ నో ఇన్ మన భారతదేశం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అన్ని విషయాల మీద అవగాహన తీసుకున్నారు కాబట్టి తెలుసుకొని దానికి అనుగుణంగానే తను ప్రీ ప్లాన్డ్గా అయితే ఉన్నారు ఫర్దర్గా పాలిటిక్స్లో ఏం చేయాలనే విషయం పైన. అంతేకాకుండా ముఖ్యంగా ఉమెన్కి సంబంధించి చాలా చాలా ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో తను ఎలా వచ్చిందో తన వెనక మరో 10 మందిని తీసుకొని రావడానికి తనైతే ప్రయత్నం చేస్తుందని అయితే చెప్తుంది. సో మరి చూడాలి. తన విషయం గురించి పక్కన పెడితే ప్రెసెంట్ పరిపాలన ఉన్నటువంటి కాంగ్రెస్ మీద అయితే నిజంగానే అంత వ్యతిరేకత ఉందా లేదా? రీసెంట్గా వాళ్ళ అఫీషియల్ కాంగ్రెస్ పేజ్లోనే చాలా నెగిటివ్ వచ్చిందని ఆవిడ చెప్పారు. సో మీకు కూడా తెలిసే ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి దీని గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ విల్ మీట్ ఇన్ సమ్ అదర్ గెస్ట్. నమస్కారం. థ్యాంక్ యూ.